హలో అండి, రైతులందరూ నమస్తే. ఈరోజు ముఖ్యంగా రైతులకు నేను చెప్పాల్సిన ఏంటంటే, మీరు రైతులందరూ ఒక వ్యవసాయం మీదనే, మన కాటన్ పత్తి మీదనే దృష్టి కేటాయిస్తారండి. మీ ఇంటి ఏరియాలో కూరగాయలు పండించుకోండి. దీనివల్ల మీకు కూరగాయల వల్ల మనకు బయట కొనుక్కునే మార్కెట్లో కూరగాయలు కొనుక్కునే తప్పుతుందండి. అందరూ ఓన్లీ పత్తిను వడ్లు వేయడం వల్ల కూరగాయలకు డిమాండ్ పెరుగుతుందండి. అందువల్ల కూరగాయలు పండించుకోవాలని రైతులను కోరుతున్నానండి. ఈ కూరగాయలలో మన దగ్గర అన్ని రకాల కూరగాయలు అందుబాటులో ఉన్నాయండి. మీరు రైతులు ఒక 50 ప్యాకెట్లు విత్తనాలు కొనుక్కుంటే 10 రూపాయలు ఒకటి. మేము పెద్దపల్లి టౌన్ అయితే వాళ్ళకు డెలివరీ ఇస్తామండి, ఇంటికి వచ్చింది డైరెక్ట్. ఒక 50 ప్యాకెట్లు కొనుక్కోవాలి మీరు, కూరగాయలు 10 రూపాయలు ఒకటి కొంటే మేము డైరెక్ట్ ఇంటికి వచ్చి డెలివరీ ఇస్తామండి. నేను రైతులకు చెప్పాల్సిన ఏంటంటే, మీరు కేవలం పొలాల మీద పత్తి ఈ మొక్కల మీద కాకుండా కూరగాయలు కూడా పెట్టుకొని మీరు మీ ఇంటి మందం పెట్టుకొని మీరు తింటే కూరగాయల డిమాండ్ తగ్గుతుందండి. లేకపోతే రానున్న భవిష్యత్తులో కూరగాయలకు డిమాండ్ పెరిగే అవకాశం ఉన్నదండి. ప్రతి ఒక్కటి మనం బయట నుంచే కొనుక్కుంటున్నాం. అందువల్ల రైతులందరూ కూరగాయలను దృష్టి కేటాయించాలని నేను రైతులకు తెలియజేస్తున్నాను. మనకు కూరగాయల కొన్ని రకాలు మీకు తెలియజేస్తానండి. మన షాపులో ఉన్నాయి, అందుబాటులో ఉన్నాయి. మనకు చిక్కుడు ఉందండి, ఇది చిక్కుడు కూడా మీరు పెట్టుకోవచ్చండి ఇంటి మందు. మళ్ళీ ఉల్లిగడ్డ ఉందండి, ఉల్లిగడ్డ కూడా పెట్టుకోవచ్చు. నీళ్ళు ఉంటే, మనకు వాటర్ ఉంటే ఏ కూరగాయలని పెట్టుకోవచ్చు అండి. ఈ గోరీకుడు కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయండి. ఈ క్యారెట్ కూడా అందుబాటులో ఉన్నాయండి. మనకు బంతి సీడ్ కూడా అందుబాటులో ఉన్నాయండి, రాయల్ కంపెనీ. అదే కాకుండా కనకాంబరం కూడా అందుబాటులో ఉన్నది. ఇవే కాకుండా అలసంత, మన ఆనక్కాయ, ఈ గుమ్మడికాయ, ఈ కాకరకాయ, ఈ బెండలు, ఈ టమాటా, ఈ పాలకూర, వంకాయ, ఈ బీరకాయ విత్తులు మన షాపులో అందుబాటులో ఉన్నాయండి. ఇవే కాకుండా మనం ఇంట్లో పండించుకునే కూరగాయలని మా షాపులో అందుబాటులో ఉన్నాయండి. మీకు ఈ కూరగాయల విత్తనాలు కావాలంటే మీరు 50 ప్యాకెట్లు ఆర్డర్ చేస్తే మీరు టౌన్ ఉంటే మేము ఇంటికి డెలివరీ ఇస్తామండి. ఇది 10 రూపాయలకు ఒక ప్యాకెట్ పడుతుందండి మనకు. రైతులందరూ మీరు కేవలం పత్తి మొక్కలు మన పొలం కాకుండా ఈ కూరగాయలను దృష్టి కేటాయించాలని కోరుతున్నానండి. ఈ కూరగాయలు పండించుకోవడం వల్ల మన కూరగాయలు మనం ఇంటి మందం పండించుకుంటే మనమే తినడం వల్ల మన కూరగాయలు అందరికీ అందుబాటులో ఉంటాయండి. లేదంటే రానున్న భవిష్యత్తులో కూరగాయలకు డిమాండ్ పెరిగి అధిక ధరలు పెట్టాల్సి వస్తాయండి. అందువల్ల రైతులందరూ కూరగాయలు పండించుకోవాలని నేను కోరుతున్నానండి. మన దగ్గర మన షాపులో కూరగాయలు అన్ని రకాలు అందుబాటులో ఉన్నాయండి. కావాల్సిన రైతులు మనం ఫోన్లో సంప్రదించి తీసుకోవాలని నేను కోరుతున్నానండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ విషయాన్ని ఒక 100 మందికి షేర్ చేయడం వల్ల మిగతా రైతులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది.